దాదాపు 300 చిల్లర కూడా ఈరోజు మన స్కూల్లో లేరు. అయినప్పటికీ ఒక రకంగా అయితే బాగానే చదువుకుంటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు అయితే ఏ సార్ అయితే ఆ పిల్లోడిని కొంచెం తిట్టింటాడో అరిచిట్టాడో వెంటనే పోయి వాళ్ళ టీచర్ మీద కొట్టడానికో తిట్టడానికి పోయే అవకాశాలు ఎక్కువైనాయి మన ఊళ్ళో. మరి అదే ప్రైవేట్ స్కూల్లోన ఎస్టీ జోసెఫ్ స్కూల్లో నా పిల్లలే చదువుతున్నారు. నా పిల్లలు కొట్టినా తిట్టినా ఏం దండిను. కానీ ప్రభుత్వ స్కూల్లో చదివే పిల్లలకి తిడితే ఉపాధ్యాయులు మందలించే ఎక్కువైపోయింది మన స్కూల్లో. ప్రతి సంవత్సరం మీద దాదాపు 10-12 మంది ఉపాధ్యాయుల్ని మందలించేయబోతున్నారు. అంటే వాళ్ళు ఈరోజు ఉపాధ్యాయులు బడి చెప్పడానికి సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఏందే స్కూల్ బాగుందని ట్రాన్స్ఫర్ ఇంటికి వస్తే దగ్గరుందని ఇంటికి వస్తే మీ స్కూల్ ఇంత అభిమానంగా ఉంది విషయం చెప్పకూడదు చెప్తున్నా. మన సరస్వతి పూజ జరిగింది. మరి పూజ జరుగుతుంది రూముల్లోన అంత అద్మానంగా మన పిల్లలు గోళ్ళ మీద తిక్క లక్షలు పెట్టి వేలు పెట్టి టీవీలు ఏర్పాటు చేసి కంప్యూటర్లు ఏర్పాటు చేసి అక్కడ రూముల్ని భ్రష్టు పట్టించడం జరిగింది. మరి ఇది మన చదువుకున్న వాళ్ళు బాధ్యత అది కాదు కదా. అటువంటి పనులు చేయకూడదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ పని చేసిన వాళ్ళకి ఇంకా చెప్పండి. ఇక్కడ ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే అటువంటి ఖచ్చితంగా చేయొద్దండి. ఈరోజు మనకు సహకరించే రాజకీయ నాయకులు ఉన్నారు. మన గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా ప్రతి విషయంలో మన స్కూల్ విషయంలో స్పందిస్తారు. ఎందుకంటే మొన్ననే బిల్డింగ్ లో పైప్ లైన్ పగిలిపోతే స్కూల్లోకి నీళ్ళు అన్ని గ్రౌండ్లోకి వచ్చేది. ఒక్క ఫోన్ కాల్తో చేస్తే కూడా స్కూల్లో అక్కడ నీళ్లు రాకుండా చేయడం జరిగింది. అలాగే స్కూల్కి ప్రతి విషయం స్కూల్లో గ్రౌండ్లో కొంచెం గడ్డి అంతా మలిచింది అంటే కూడా మన గ్రామ పంచాయతీ సెక్రటరీ స్పందించడం జరిగింది. ఉపాధ్యాయులు కూడా మనం పోయి చెప్తే మంచిగా చెప్తే మన పిల్లల్ని దగ్గర తీసుకుని బాగా చదువు చెప్పే ఉపాధ్యాయులు ఉన్నారు. నాన్న కూడా 2016లో స్కూల్లోకి ఎంటర్ కావడం జరిగింది చైర్మన్గా. 2019 వరకు సార్లు ఉండే అంతవరకు నేను అక్కడ ఉండడం జరిగింది. నేను చూసిన అనుభవ ప్రకారము నేను స్కూల్లోకి సహాయ సహకారం అందిస్తున్నాను. అలాగే గ్రామంలో ఇతర చైర్మన్లు కూడా గ్రామ పెద్దలు కూడా ఇతర రాజకీయ నాయకులు కూడా స్కూల్కి ఆదరించే వాళ్ళు ఉన్నారు. కానీ విద్యార్థులు క్రమం తప్పి అవలంబిస్తున్నారు. ఇటువంటివి కొంచెం తల్లిదండ్రులు గుర్తుపెట్టుకొని వాళ్ళని కొంత పిల్లలు మందలించే విధంగా వ్యవహరించండి. ఇంకో విషయం మనం ముఖ్యంగా చాలా మందికి కూడా 199 మంది ఒకటే కొడుకుని పుడుచుకుంటున్నాం. నా కొడుకుని ఏమన్నంటే ఏమన్నా చేసుకుంటాడేమో, నా కొడుకుని ఏమన్నంటే నా మంది అవుతాడేమో, నా కొడుకుని ఏమంటే కాలువ దుంకుతాడేమో, నా కొడుకుని ఏమన్నంటే అనేవి గోముగా పెంచుకున్న పరిస్థితులు ఈరోజు ఏర్పడడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే మనం మందలించి ఈరోజు చెప్పరాని విషయం చెప్తున్నా, అందరూ చదువుకున్న వాళ్ళే డిగ్రీలే ఈరోజు పోలీస్ స్టేషన్లు కూడా తిరుగుతున్నాం. మన గ్రామంలో పోలీస్ స్టేషన్లు తిరుగుతున్నాం. మనం డిగ్రీలు చదువుకున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, ఒక స్థాయిలో ఉన్నాం. పొద్దున్న లేస్తే పోలీస్ స్టేషన్లో కనపడుతుంది మన గ్రామం. నాకైతే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది అది. మరి ఈరోజు జగదీష్ ఎవరో తండ్రి తిక్కోడు ఒక స్థాయిలో పోయినాడు. దాదాపు ఒక డిఎస్సీలో 13 మంది ఉపాధ్యాయులు అయినారు, మిలిటరీలో పోయినారు. ఇంతమంది ఇంత ఎడ్యుకేషన్ ఉండి కూడా ఈరోజు మనకు కొన్ని 4 అడుగులు వెనక ఉంది అని అభిప్రాయం పడుతున్నాను. నరేంద్ర చెప్పినట్ల ముందు లేదు, మన గ్రామ వస్తువులు వెనక ఉంది అని ఇక్కడ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నా. నా తప్పులు ఏమైనా ఉంటే నేను మాట్లాడిన తప్పులు నన్ను క్షమించి కోరుతున్నాను.